బిజినెస్ ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. సో రేట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ప్లీజ్ కొత్తగా కొనుక్కునే వాళ్ళు మీ డిసిజన్ అయితే మార్చుకోండి. నిజంగా చెప్తున్నా, వాళ్ళెవరో వీడియోలు చేయడం వల్ల వీళ్ళెవరో వీడియోలు చేయడం వల్ల లక్షలు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ అయితే మైండ్ లోంచి తీసేయండి. నిజంగా చెప్తున్నా, చాలా మంది మన ఛానల్లో ఒకసారి కామెంట్ చెక్ చేసుకోండి. ఒకసారి ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారో డ్రైవర్లు, వాళ్ళ కామెంట్ రూపంలోనే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను ఆ వీడియో మీకు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన డ్రైవర్లు కూడా ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మీ కామెంట్లతోనే కొత్త కొనుక్కోవాలనుకునే వాళ్ళకి వీడియో చేస్తా. సో అప్పుడు అర్థమవుతుంది డ్రైవర్స్ అనే వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఓలా ఊబర్ కోసం పర్టికులర్ గా. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు ఇంకా కొత్త కార్లు ఎందుకు కొనుక్కోవాలి అని అనుకుంటున్నారు, ఎవరి వల్ల మీరు ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారు. ఇంకా నేను ఆల్మోస్ట్ 11 months అవుతుంది నేను వీడియోలు చేయబట్టి. 11 months లో ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి నేను కార్లు కొనుక్కోవద్దని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఏంది అనేది అంటే, నేను పర్సనల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఫేక్ వీడియోలు చేసి కార్ కొనుక్కొని, అండ్ అట్లనే నా ఛానల్లో మీరు మెంబర్షిప్ తీసుకోండి, నా నంబర్ తీసుకోండి, నేను మీకు బిజినెస్ ఎలా చేయాలో నేర్పిస్తా. సో ఇలాంటి ఫాల్తు మాటలు, ఫేక్ మాటలు చెప్పడం మానుకోండి ఇప్పటికైనా యూట్యూబ్ లో. సో అలాంటి చెప్పే టోన్ అయితే నేను కాదు, జెన్యున్ రివ్యూ అయితే నేను చెప్దామని అనుకుంటున్నాను. చాలా మంది తెలిసి తెలియక కార్లు కొనుక్కొని సఫర్ అవుతున్నారు. ఇక్కడ అక్కడ జమ చేసుకొని ఒక 2 lakhs 3 lakhs డౌన్ పేమెంట్ జమ చేసుకొని కొత్త కార్లు కొనుక్కుంటున్నారు. ఒక 2-3 months బాగానే నడుస్తుంది. తర్వాత ఈఎంఐలకు కూడా వెళ్ళాయి, కార్ మెయింటెనెన్స్ కూడా వెళ్ళాయి. పెట్రోల్ కన్జంప్షన్ అంటే పెట్రోల్ ఎంత పోతుంది, మన మెయింటెనెన్స్ ఎంత పోతుంది, మనకేం మిగులుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ దీంట్లో ఉన్నాయని చూపించడం జెన్యున్ గా. ఇది నా నేచర్. ఎవరైతే ఇట్లాంటి ఫేక్ వీడియోలు చేస్తున్నారో వాళ్ళకే ఇది ఒక బ్రదర్ లాగా చెప్తున్నా, ఓకేనా. సో ఇలాంటి వీడియోలు చేయకండి ఎవరిని, పబ్లిక్ ని. అండ్ మన డ్రైవర్లు కూడా ఒకసారి కామెంట్ చేయరి ఎట్లుందో బిజినెస్. చాలా మంది అడుగుతున్నారు. సో రేట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ప్లీజ్ కొత్తగా కొనుక్కునే వాళ్ళు, నిజంగా చెప్తున్నా, వాళ్ళెవరో వీడియోలు చేయడం వల్ల వీళ్ళెవరో వీడియోలు చేయడం వల్ల లక్షలు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ అయితే మైండ్ లోంచి తీసేయండి. అది వాళ్ళ యూట్యూబ్ లో వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము, మెంబర్షిప్ తో డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే వీడియోలు చేస్తున్నారు. చాలా మంది మన ఛానల్లో కామెంట్ చెక్ చేసుకోండి ఒకసారి, ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారో డ్రైవర్లు, వాళ్ళ కామెంట్ రూపంలోనే అర్థమవుతుంది. సో నేను ఇవన్నీ ఒకరోజు కామెంట్లన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు మీ ముందే ఆ కామెంట్లు చదువుతూ దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటా. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను ఆ వీడియో మీకు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు 1-2 సార్లు ఆలోచించి మరి ప్లాన్ చేసుకోండి. అండ్ మన డ్రైవర్లు కూడా ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మీ కామెంట్లతోనే కొత్త కొనుక్కోవాలనుకునే వాళ్ళకి వీడియో చేస్తా. సో అప్పుడు అర్థమవుతుంది డ్రైవర్స్ అనే వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఓలా ఊబర్ కోసం పర్టికులర్ గా. ఎవరైతే మ్యానిపులేట్ చేసి లక్షలు సంపాదించవచ్చు, నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి, ఇలాంటి వీడియోలు ఎవరైతే చేస్తున్నారో వార్నింగ్ ఇస్తున్నా బ్రదర్. ఇట్లాంటి వీడియోలు చేసి నువ్వు ఎన్ని లక్షలు సంపాదిస్తావో నాకు తెలీదు. యూట్యూబ్ లో నువ్వు ఫేమ్ అవ్వాలనుకుంటున్నావా, హీరో అవ్వాలనుకుంటున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు నాకు తెలీదు. వీలైతే యూట్యూబ్ అనేది పబ్లిక్ అవేర్నెస్ కోసం అనేది నా కాన్సెప్ట్. సో నువ్వు మనీ అనే కాన్సెప్ట్ నువ్వు పెట్టుకుని వీడియోలు చేస్తున్నావు, ఎస్పీకే బిజినెస్ ఎస్పెషల్లీ నీకే. ఏంది అంటే నువ్వు నీ వల్ల చాలా మంది సఫర్ అయ్యారు. నన్ను ఎయిర్పోర్ట్ లో ఒక పర్సన్ కలిసిండు, అండ్ జేబీఎస్ లో ఒక పర్సన్ కలిసిండు. నీ వీడియోలు చూసి, ఎస్పీకే బిజినెస్ వీడియోలు చూసి ఇంత బిజినెస్ ఉందా అని చెప్పేసి ఆ బ్రదర్ దుబాయ్ నుంచి వచ్చిండంట. సో తను కారు కొనుక్కొని ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు. సో ప్లీజ్ ఇట్లాంటి వీడియోలు ఇంకొకసారి చెయ్యకు. నేను ఒక బ్రదర్ గా చెప్తున్నా, నువ్వు వీడియోస్ కోసం, నువ్వు అంటే నీ సబ్స్క్రైబర్స్ కోసం, నీ వ్యూస్ కోసం, నీ యూట్యూబ్ మనీ ఎర్నింగ్ కోసం ఏదైనా చెయ్యి, కానీ జెన్యున్ రివ్యూ ఇయ్యి. ఎవడు కాదనట్లేదు, యూట్యూబ్ చేసుకో, అది నీ హక్కు. అది ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు. బట్ జెన్యున్ గా చెప్తే పబ్లిక్ అనేది యూజ్ అయ్యి ఉంటది. కారు కొనుక్కొని క్యాబ్ నడుపుకోవాలనుకునేవాడు ఎవడు
బలిసినోడు కాదు. సో పైసలు సంపాదించుకొని కనీసం తిండి కడుపు కోసం అనే కారు కొనుక్కుంటారు కాబట్టి ప్లీజ్ అట్లాంటి వీడియోలు ఇంకోసారి చెయ్యకు. నువ్వు ఉన్నది క్లియర్ గా చెప్పు. నువ్వు ఈ మధ్యలో నేను నీ ఛానల్ కూడా చెక్ చేసిన, కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకొని ఉన్నావు. ఎందుకు ఆఫ్ చేసుకుని ఉన్నావు దానికి నువ్వు ఆన్సర్ చెప్పుకో ఫస్ట్. నాకు తెలిసి చాలా మంది ఎవరైతే నీ ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని అండ్ నువ్వు కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదంట, కార్లు కొనుక్కున్న తర్వాత కొందరు. సో ఇట్లా ఉంది అని చెప్పేసి. సో అది మనం చేసే వీడియోకి మనని ఫాలో అయ్యే వాళ్ళు మన ద్వారా కొంచెం ఇంప్లిమెంట్ అవ్వాలి. నీ వీడియోలు చూసి కారు కొనుక్కొని ఇంత సఫర్ అవుతున్నా. అదే నువ్వు జెన్యున్ రివ్యూ ఇచ్చి ఉంటే వాళ్ళు ఏమనుకుంటుండే వాళ్ళు, అరే ఈ బ్రదర్ చెప్పిండు నేను కారు కొనుక్కోకుండా ఉండి సేఫ్ అయినా అని చెప్పేసి అనుకుంటుండే. వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ ఫ్యూచర్ లో కారు కొనుక్కోకుండా ఉండి ఎక్కడైనా క్యాబ్ డ్రైవర్ కలిసి ఉంటే ఆ క్యాబ్ డ్రైవర్ తన ప్రాబ్లం చెప్పినప్పుడు తను అర్థం చేసుకుంటుండే, అరే అమ్మా నేను కారు కొనుక్కుంటుంటే నేను కూడా ఇట్లాంటివి ఫేస్ చేసి ఉంటే ఆ బ్రదర్ మంచి రివ్యూ ఇవ్వడం వల్ల నేను సేఫ్ అయినా అనే ఒక మాట చాలు. అర్థమైందా? సో ప్లీజ్ ఇప్పటికైనా అట్లాంటి వీడియోలు చేయకు, ఓకేనా? నీకు ఒక మంచి స్వీట్ మన డ్రైవర్స్ కూడా చాలా మంది నేను కనుక్కున్నా, వాడు వీడు అని మాటలు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు. ఆ మాటలు పడడం ఎందుకు? వీడియోలు చేసుకో, ఏదైనా చేసుకో, కానీ చూపియ్యి, జెన్యూన్ చూపియ్యి. నేను అనేది ఏంటంటే మనం చెప్పే మెసేజ్ అనేది జెన్యూన్ ఉండాలి, అది అర్థం చేసుకో. నువ్వు వీడియోలు చేసుకో, నేను ఎవ్వరు వద్దనట్లేదు, ఓకేనా? సో ఇది బ్రదర్ నేను చెప్పాలనుకుంది. సో మన డ్రైవర్లు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చేసే ఈ కామెంట్లే నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి కామెంట్ నేను చదువుతూ కొత్త కొనుక్కోవాలనుకునే వాళ్ళకి నేను వీడియో చేసి చూపిస్తా, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా నా నుంచి అయ్యే హెల్ప్ కానీ అండ్ మెసేజ్ కానీ ఏదైనా నేను సపోర్ట్ గానే ఉంటా అని నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, బై బాయ్.